అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మన జీవితంలో లక్ష్యాన్ని సాధించాలి అని అంటే ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రతి మనిషికి తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని, తన కలలు కన్నటువంటి జీవితం తను చేరుకోవాలనేటువంటి ఆశ ఉండడం అనేది సహజం. కొంతమందికి అసలు లక్ష్యమే లేకుండా ప్రయాణం చేసేటటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. ఏదో ఉదయం లేస్తారు, రొటీన్గా వాళ్ళ వర్క్లు వాళ్ళు పూర్తి చేస్తారు. అందులో కొన్ని పూర్తవుతాయి, కొన్ని పూర్తవు. అయినా కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి లక్ష్యం పెట్టేటువంటి పరిస్థితి ఉండకుండా రొటీన్గా జీవితాన్ని గడిపేసే వాళ్ళు ఉంటారు. అలా గడిపేసే వాళ్ళు కూడా ఏదో ఒక రోజున రియలైజ్ అవుతారు, ఏంటి ఇంతకాలం మన ప్రయాణంలో మనం ఏం సాధించామని ఒకసారి చూసుకుంటే మరి సరైనటువంటి ఆశించినటువంటి ఫలితాలు వాళ్ళకి కనిపించవు. అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు జీవితంలో స్థిరపడాలి అని అంటే ఒక ఉద్యోగం సంపాదించాలనో, డబ్బు సంపాదించాలనో, ఒక పెళ్లి చేసుకొని కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనేటువంటి ఆలోచన అప్పుడు వస్తుంది. ఎప్పుడు వచ్చినా ఏమొచ్చినా సరే మనిషికి తన జీవితం మీద తనకు ఒక క్లారిటీ అనేది చాలా ప్రధానమైన అంశం. ఎవరైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలుస్తారు. అంతేగాని గాలివాటంగా వెళ్ళిపోయేటటువంటి జీవితాలకి మరి సరైనటువంటి అర్థం ఉండేటువంటి అవకాశం అయితే లేదు. అయితే మనిషి ఎదగాలి అని అంటే, తను అనుకున్నది సాధించాలి అని అంటే తను పెట్టుకున్నటువంటి లక్ష్యం మీద చాలా క్లారిటీ ఉండాలి. అదే తనకి ఒక శ్వాస కింద ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనిషి బ్రతకడానికి సర్వసాధారణంగా మనకు అవసరమైనటువంటి గాలి అవసరం, శ్వాస తీసుకోవటం అని అంటే. కానీ మనిషి ఎదగడానికి లక్ష్యం అనేది చాలా ప్రధానమైన అంశం. తన శ్వాస తన లక్ష్యం అయి ఉండాలి. నిరంతరం ఆ లక్ష్య సాధన అనేది నాకు లేకపోతే, నేను ఆ లక్ష్యాన్ని చేరుకోకపోతే నాకు జీవితం లేదు, నేను జీవించి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు అనే విధంగా దాన్ని మనం అంతలా ప్రేమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లక్ష్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆ లక్ష్య సాధన కోసం పడేటువంటి ప్రతి కష్టాన్ని, ఎదురయ్యేటటువంటి ప్రతి ఇబ్బందిని చాలా చిరునవ్వుతో ప్రేమిస్తూనే ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. లక్ష్యాన్ని ప్రేమించినటువంటి వ్యక్తులు, లక్ష్యాన్ని కసిగా తీసుకునేటువంటి వ్యక్తులకే ఆ వెళ్ళేటటువంటి మార్గం చాలా బరువుగా, భారంగా, ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నువ్వు నీ లక్ష్యాన్ని ప్రేమించేటటువంటి తత్వం నీకు అవసరం. దాన్ని చాలా కసిగా తీసుకోవాల్సినటువంటి అవసరం, దాన్నే ఒక శ్వాసగా మనం భావించాల్సినటువంటి అవసరం అనేది మనం అలవాటు చేసుకోవాలి. మరి ఉండకూడనటువంటి అంశం ఏంటంటే, ఈ లక్ష్య సాధనలో నీకు ఎదురయ్యేటటువంటి ఎన్నో విమర్శలు. నువ్వు చేయగలవని కొంతమంది అంటారు, నువ్వు చేయలేవని కొంతమంది అంటారు, ఇది నీ వల్ల కాదు, ఇది అసాధ్యం అని కొంతమంది అంటారు, నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం సరైంది కాదని కొంతమంది అంటారు, నువ్వు చేస్తున్నటువంటి పనిని అవహేళన చేసేవాళ్ళు ఉంటారు, వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, అడ్డంకులు కావాలని సృష్టించే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్క చేయకుండా ఏదైతే నువ్వు లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళటం అనేదే మనిషి ఎదగడానికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి మనం లక్ష్యాన్ని ప్రేమించటం అనేదాన్ని అలవాటు చేసుకోండి. దాన్ని ఒక శ్వాసగా తీసుకోవటం అనేది అలవాటు చేసుకోండి. అది లేకపోతే నా జీవితం లేదు అనేటువంటి ఆలోచన ధోరణితో మీరు ఉండండి. ఎవరు ఎన్నన్నా, ఏ విమర్శలు చేసినా, ఎంత అవహేళన చేసినా, వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం చేసినా అవన్నిటినీ పట్టించుకోకుండా ఉండటం అనేటువంటి దాన్ని అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. లక్ష్యం అనేది అంత సులువుగా వచ్చేటటువంటిది కాదు. మనిషి కఠోరమైనటువంటి పరిశ్రమ చేస్తే, దాని మీద పూర్తిగా మనసు లగ్నం చేసి కనుక ప్రయత్నం చేస్తే, నీ యొక్క విలువైనటువంటి సమయాన్ని లక్ష్య సాధన కోసం కేటాయిస్తూ నీలో ఉన్నటువంటి నైపుణ్యాల్ని వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ, ఏదైనా ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మనంతటా మనం కొన్ని పొరపాట్లు చేసినప్పుడు జరిగినటువంటి నష్టాలని సరిచేసుకునేటువంటి ప్రయత్నం, ఒక గుణపాఠాలను నేర్చుకుని ముందుకు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టుగా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఉండాల్సినటువంటి ఆ కసిని, నీ లక్ష్యం పట్ల ప్రేమని పెంచుకో.
ఎవరు నీ లక్ష్య సాధనకి అడ్డంకులు సృష్టిస్తున్నా వాళ్ళందరినీ నీ మైండ్లోంచి తీసిపరే. మనిషి ఎక్కువ తన గురించి కాకుండా బయట వాళ్ళ గురించి ఆలోచించటమే ఎక్కువైపోయింది ఈరోజు సమాజంలో. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ మనసులో వేరే ఒకరి ఆలోచనలు కానీ, ఎవరేమనుకుంటారు అనేటువంటి ఆలోచన కానీ, పలానా వాళ్ళు విమర్శిస్తున్నారా, విమర్శ నేను ఎలా తట్టుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి భావన కానీ విడిచిపెట్టేయండి. అటువంటి ఆలోచనలు నీ మనసులో లేకుండా బయటకు తోసేసి కేవలం పూర్తిగా నీ లక్ష్యమే నీ మనసులో ఉండే విధంగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.